హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న మీరు వీడియో చూసి ఉంటారు, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం తెలుసుకున్నారు. కాకపోతే ఈరోజు వీడియో వచ్చేసి అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలియాలంటే ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్పన్ అనే ఏరియాను మొదటిసారిగా 1921లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. దీన్ని దయారామ్ సాహ్ని అయితే కనిపెట్టారు. ఆ తర్వాత 1922లో మెహంజో దారో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మెహంజో దారో అంటే మౌంట్ ఆఫ్ డెడ్ అనే ఈ ప్లేస్ను ఆర్డి బెనర్జీ గారు అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయానికి వస్తే, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మెయిన్ అక్కడ ప్రజలు చేసే వర్క్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ వర్క్ ఫ్రెండ్స్. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక డాక్యార్డ్ అయితే ఉందని కనిపెట్టారు ఫ్రెండ్స్. డాక్యార్డ్ అంటే మీకు ఒక డౌట్ వచ్చింది, డాక్యార్డ్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్, మన షిప్స్ని తయారు చేస్తారు కదా, దాన్నే డాక్యార్డ్ అని అంటారు. ఈ డాక్యార్డ్ని లోథల్లో అయితే కనిపెట్టారు. మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో టోటల్ 11 ప్లేసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్లేసెస్ని ఎప్పుడు కనిపెట్టారు, అలాగే అవి ఏ నది పక్కన తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి హరప్పన్. ఇది 1921లో కనిపెట్టారు. ఇది రవి రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెహంజో దారో. దీన్ని 1922లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది ఇండస్ రివర్ పక్కనైతే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సుత్కత్ జండోర్. ఇది 1920లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దస్ రివర్ పక్కనైతే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చన్హుదారా. ఇది 1931లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది కూడా ఇండస్ రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాలిబాంగన్. ఇది 1953లో కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గాంగర్ రివర్ పక్కనైతే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోథల్. దీన్ని 1953లో కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బోగ్వా రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ధోలవీరా. దీన్ని 1985లో కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రన్ ఆఫ్ కచ్ రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సకట్టోడా. దీన్ని 1972లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది సబర్మత్ అండ్ బోగ్వా రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బనవాలి. దీన్ని 1973లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సరస్వతి రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రోపర్. దీన్ని 1953లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెట్లజ్ రివర్ పక్కనైతే ఉంది. నెక్స్ట్ ప్లేస్ అంటే ది లాస్ట్ ప్లేస్ వచ్చేసి కోట్ డిజీ. దీన్ని 1955లో అయితే కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చేసి ఇండస్ రివర్ పక్కన అయితే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో టోటల్ 11 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ 11 ప్లేసెస్ని ఎప్పుడెప్పుడు కనిపెట్టారు, అవి ఏ రివర్స్ పక్కన అయితే ఉన్నాయో చెప్పాను కదా. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం అయితే. మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి గైస్. అలాగే మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి గైస్. అలాగే నెక్స్ట్ వీడియో ఇంకా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసమే ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే తీసుకొస్తాను గైస్. థ్యాంక్ యూ.